అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసం అంటేనే శివకేశవుల్ని ఆరాధించడానికి, అలాగే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగడానికి మనకు అనువైన మాసం, మనకు చక్కని మాసం, పవిత్రమైన మాసం, విశిష్టమైన మాసం కూడా కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మనం చేసే స్నానాలకి, దానాలకి, ఉపవాసాలకి, పూజలకి, వ్రతాలకి ప్రతి ఒక్క దానికి కూడా 100 రెట్ల ప్రతిఫలం అయితే ఈ మాసంలో మనకు కలుగుతుంది. కాబట్టి ఈ మాసానికి అంతటి విశిష్టత అయితే తప్పకుండా కలుగుతుంది. ఈ మాసంలో ఇంటి ముందు వెలిగించే ప్రతి దీపానికి కూడా, ప్రతి దీపం కూడా ఆ పరమేశ్వరుని చెంతకు చెందుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంకా ఈ మాసంలో చేసే కొబ్బరి దీపాలు, అలాగే పిండి దీపారాధన, 365 ఒత్తులు చాలా విశిష్టమైనవి. అలాగే ఉసిరిక దీపాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా ప్రతీకగా మనకు కనపడతాయి. ఇంకా ఈ మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయటం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పూజ అనేది చేయడం కుదరని వాళ్ళు ఏ రోజు చేయాలి, ఏ రోజు చేస్తే ప్రతిఫలం కలుగుతుంది, పోలిపాడ్యమి కథ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మంచిగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అయితే కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో చేయలేని వాళ్ళు, 365 ఒత్తులు వెలిగించని వాళ్ళు కూడా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు అంటే ఈ రోజుని మార్గశిర శుద్ధ పాడ్యమి రోజుని పోలిపాడ్యమి అని పిలుస్తారు. ఇది మనకు 2024 డిసెంబర్ 2 సోమవారంతో వస్తుంది. మనకు ఆదివారం 10 గంటల నుంచి అంటే ఉదయం 10 గంటల 12 నిమిషాలకి పాడ్యమి మొదలైనప్పటికీ కూడా మనకు సూర్యోదయంలో అంటే తెల్లవారితో ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజుని ఈ పూజకి ఉపయోగపడుతుంది. కాబట్టి 2వ తేదీ సోమవారం ఈ పూజకి మనం అనుగుణంగా పెట్టుకుంటాము. ఇంకా ఈరోజు 33 ఒత్తులతో కానీ లేదా 35 ఒత్తులతో కానీ దీపాలు వెలిగిస్తారు. ఎందుకు ఇలాగా 33, 35 వెలిగిస్తూ ఉంటారంటే, మామూలుగా కార్తీక మాసం మొత్తానికి 30 రోజులు, అలాగే గంగాదేవికి, అలాగే విఘ్నేశ్వరుడు అంటే వినాయకునికి కలిపి మొత్తం 35 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఇంకా ఈరోజు 365 ఒత్తులు కూడా వెలిగించే వాళ్ళు చక్కగా వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో అంటే కార్తీక మాసంలో చేయలేని వాళ్ళు కూడా ఈ పోలిపాడ్యమి రోజు అంటే ఈ మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు దీపం వెలిగించినట్లయితే కార్తీక మాసంలో చేసిన పుణ్యఫలం మొత్తం కూడా దక్కుతుంది. ఇంకా ఈ మార్గశిరం ప్రారంభం మనకు 2వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇంకా ఈ మాసంలో చేయవలసిన పనులు ఏంటి అంటే, గురువారాలకు ప్రత్యేకంగా పూజ చేస్తారో అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ విధంగా పోలిపాడ్యమి రోజు ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకి పోలీస్వర్గం కథ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. కథ చదవలేదు, మాకు రాదు అనుకున్న వాళ్ళు మీ ఫోన్లో కూడా వినవచ్చు. ఇంకా ఈ పూజ ఏ సమయంలో చేయాలంటే, మనకు నక్షత్రాలు అంటే నక్షత్రాలు కనపడుతున్న సమయంలో అంటే మనకు తెల్లవారుతో 4 గంటల నుంచి 6 గంటల వరకు, 6:30 వరకు కనిపిస్తుంటాయి. కాబట్టి అంటే చలికాలం కాబట్టి 6:30 వరకు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నక్షత్రాలు లేని సమయంలో ఈ పూజ చేసిన ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఇది మీరు కుదిరితే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 4 నుంచి 6 లోపలలో మాత్రమే చేసుకోండి. ఇంకా మేము అంత చేయలేము అనుకున్న వాళ్ళు మనం ఇంకా చేయాల్సిన అవసరం లేదండి. ఏదన్నా కూడా మన భక్తి ఇది అన్నీ ముఖ్యంగా కావాలి కాబట్టి ఆప్షన్ మనం ఎత్తుక్కుంటే ఇంకా దానికి వేరే మనం ఏం చెప్పలేము. కాబట్టి కుదిరిన వాళ్ళు చేయండి, లేని వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. భక్తిగా నమస్కారం చేసుకుంటే చాలు. చలికి చేయలేము, కుదరని వాళ్ళు చేయలేకపోతున్నాము అని అలాగా చేయకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి. కుదరని వాళ్ళు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. కానీ మేము 7 గంటలకు చేసుకోవచ్చా, 10 గంటలకు చేసుకోవచ్చు అంటే ఆప్షన్ మనం వాళ్ళకి చెప్పలేం. కాబట్టి అది ఎవరి ఇష్టానికి వారికి వదిలేద్దాము. ఇంకా అయితే ఇవి ఎలా వదలాలి, ఎక్కడ వదలాలి, ఇవి మామూలుగా అయితే నదులలోనూ అలాగే కోనేరు చెరువుల్లో వదులుతారండి. ఇప్పుడు మనకు అంత ఉదయాన్నే వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇంటిలో ఏదన్నా పల్లెంలో కానీ ఏదన్నా గిన్నెలో వెడల్పాటి గిన్నెలో కానీ ఈ అరటిటొప్పుల్లో కానీ లేదా అవి లేవు అనుకున్న వాళ్ళు తమలపాకు, రావి ఆకుల పైన ఈ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. ఈ విధంగా దీపాలు ఎవరైతే వదులుతారో వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మనం పోలి స్వర్గం కథ విశిష్టత కూడా తెలుసుకుందాము. కార్తీక మాసం ఇంకా ప్రారంభమై కథ అయితే చెప్తానండి. కార్తీక మాసం ప్రారంభమైన శుక్ల పాడ్యమి నుంచి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం
ఆఖరి రోజున అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియలలో దీపారాధన పోలీస్ వర్గం దీపారాధన అంటారు. ఇందుకు సంబంధించిన ఇతిహాసం అయితే మనకు పురాణాల ప్రకారం చూద్దాము. పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనే చాకలి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆమెకు 4 కుమారులు. వారందరికీ వివాహాలైతే అయిపోయినాయి. ఆఖరి కోడలు పోలి, ఆమెను పోలమ్మ అయితే పోలి అని పిలుస్తూ ఉంటారు. ఆమెకు పెద్దల పట్ల గౌరవం, దైవభక్తి అన్నీ ఉండేది. ఇంట్లోని వారంతా పూజలు చేసేవారే కానీ ఏకాగ్రత, భక్తి ఉండేవి కావు. ఈమెకి మాత్రం భక్తి చాలా ఎక్కువ ఉండేది. కానీ ఆమెను ఎవరు పూజలకి వాటికి తీసుకెళ్లే వాళ్ళు కారు. ఇంకా కార్తీక మాసం వచ్చినట్టు నుంచి అత్తాకోడళ్ళు వీళ్ళంతా 3 కోడళ్ళు అంతా వెళ్ళి నది స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలేసేవారు. పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని వత్తిని తెచ్చి పత్తి చేసి వెన్నతో దీపారాధన చేసి భగవాన్ నామస్మరణ పారాయణ చేసుకుంటుండేది. పోలమ్మకు ఆయుర్దాయం తీరింది. సునాయాస మరణం అయితే ప్రాప్తించింది. ఇంకా విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకెళ్తున్నారు. నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళుతున్నదని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోటికోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు. శరీరంతో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేస్తున్న సుకృత ఫలమని ప్రశంసించారు. నాటి నుంచి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమైంది. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ చేసినా కూడా దీపారాధన చేసినా, ఏ పూజ చేసినా ఎవరిని తిట్టకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటేనే పూజా ప్రతిఫలం అయితే కలుగుతుంది. ఎవరో చేశారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకుండా మనకు మనసులో ఎలాంటి కల్మషాలు లేకుండా దీపారాధన చేసినప్పుడే దానికి ప్రతిఫలం అయితే తప్పకుండా కలుగుతుంది. పోలి కూడా ఇలాగే చేసిందనమాట. దీనికి ప్రతీకగా మనం పోలి స్వర్గం కథ చదువుకుంటూ ఉంటాం. ఇంకా దీపారాధన చేసే సమయంలో ఎవరు కూడా మాట్లాడకూడదు. ప్రశాంతంగా మాత్రమే ఈ దీపారాధన చేస్తూ ఉండాలి. దీపం వెలిగిస్తూ కూడా చాలామంది మనసులో తిట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచనన్నీ రాకుండా మనం ప్రశాంతంగా దీపారాధన చేయాలి అంటే మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఒకటే. అలాగే మనం పూజ చేసినప్పుడల్లా ఎలాంటి దురాలోచనలు, ఎవరిపైన ద్వేష ఇవన్నీ పెట్టుకోకుండా ఉండాలంటే చక్కటి దైవ నామస్మరణ చేస్తూ దీపారాధన అంటే పూజ చేయటం అలవాటుగా చేసుకోండి. ఈ విధంగా ఎవరైతే పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా దైవానుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి మీరంతా కూడా కార్తీక మాసంలో ఎవరైతే ఈ పూజ చేయలేని వాళ్ళు ఉంటారో ఈరోజు తప్పకుండా పోలి పద్యమి రోజు తప్పకుండా దీపాలు వెలిగించి పోలి కథ అనే కథ చదువుకొని తలపైన శిరస్పై అలాగే అక్షంతలు వేసుకొని నమస్కరించుకొని మీ కోరికలు ఏమన్నా ఉంటే మనస్ఫూర్తిగా తీరాలని కోరుకోండి. మీకు ఆ శ్రీ మహాలక్ష్మి దయ అనుగ్రహం తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.